ఇంకా రోడ్డు లేకుండా ఎందుకు ఉంటుంది? ఈ ఇంకా కూడా ప్రతిపక్షాల మీద మనం ఏదో కూటమి మీద నెపనెట్టేసి మనమేమి చేయలేదు. కేవలం సంక్షేమ పథకాలు బటన్ నొక్కితే సరిపోదు సార్. దాంతో పాటు ప్రజలకు సరిపోతా ఉంది. వస్తుంది. మీకు ఓపిక లేకపోతే ఎట్లండి? ఓపిక లేకపోతే 2 ఏళ్ల వరకు పరిశ్రమలు వస్తాయో చూడండి. ఈ రోజు గందరగోళానికి రేపు పొద్దున పరిశ్రమ రావాలంటే వంశీ గారు ఒక నిమిషం, వంశీ గారు ఒక నిమిషం, చిన్నప్రెడ్డి గారు వంశీ గారు ఒక నిమిషం చిన్నప్రెడ్డి గారితో మాట్లాడదాం. చిన్నప్రెడ్డి గారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే నెల జూలై 21, 2024లో సేమ్ అదే మార్కాపురంకి వెళ్లారు. అక్కడ ప్రజలు పడుతున్న కష్టాలు చూశారు. అంటే నాట్ ఓన్లీ ఆ ఒక్కరోజు మాత్రమే కాదు, ఆయన ఎప్పటి నుంచో, ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఆ ప్రాంతంలో ఉన్న కష్టాలన్నీ చూశారు. లాస్ట్ ఇయర్ ఇదే జూలైలో అక్కడికి వెళ్లారు, వాళ్ళ సమస్యల్ని చూశారు, కష్టాలను తెలుసుకున్నారు. కరెక్ట్ ఇదే సంవత్సరం మళ్ళీ ఇదే రోజున ఇదే జూలైలో అక్కడ ఇప్పుడు శంకుస్థాపన చేశారు కదా, మరి దేన్ని మెచ్చుకోవాల్సింది కదా మీరు ఎందుకు దాన్ని హర్షించట్లేదు? నేనేమి అతను మాట్లాడిన దానికి నేను మాట్లాడుతున్నా. 2014 నుంచి 2019 వరకు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండి చివరిన దిగిపోయే నాటికి 100 కోట్ల రూపాయలు మాత్రమే నిధిని అప్పజెప్పిపోయారు వచ్చిన ప్రభుత్వానికి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 8,000 కోట్ల రూపాయల నిధిని ఒప్పజెప్పిపోయినటువంటి మాట వాస్తవమా కాదా? మీ దృష్టిలో ఉందా లేదా? మేడం గారు, మీరన్నా వాస్తవాలు చెప్పండి. వాళ్ళకి తెలియకపోతే తెలియకపోయింది, మీరన్నా వాస్తవాలు చెప్పండి. ఏముంది అందులో? తప్పే ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు 8,000 కోట్ల రూపాయల నిధిని ఒప్పజెప్పిపోయిన మాట వాస్తవమే కదా? అబద్ధాలు మాట్లాడుతుండే ఈ రోజు ఆ జిల్లాలో ఉండేది కాదు కదా, మీరు ఎందుకు చేయలేదు? పవన్ కళ్యాణ్ ఒకటే అడిగారు. మళ్ళీ మీరు బడ్జెట్ ఇచ్చిపోయారని చెప్తున్నావు. ఫీజు రింబర్స్మెంట్ ఎంత ఆపావు? హాస్టల్ ఫీజులు ఎంత బాకీ పెట్టిపోయారు? రెవెన్యూ ఉద్యోగులకు ఎందుకు బాకీ పెట్టిపోయారు? జీతాలు సరిగ్గా ఇచ్చారా? ఫీజు రింబర్స్మెంట్లు ఇచ్చారా? ఇరిగేషన్ డిపార్ట్మెంట్లు ఎన్ని బాకీలు పెట్టిపోయారు? దాదాపు 25,000 కోట్ల రూపాయలు మీరు బడ్జెట్లో మొత్తం లొసుకులు పెట్టిపోతే మేము వచ్చి కట్టాము అవన్నీ. ఎక్కడ చూడు రోడ్లు గుంటలు, రోడ్ల మీద పోయేటట్టు ఉందా? మళ్ళీ మాట్లాడుతున్నావు మేము మిగులు బడ్జెట్ ఇచ్చిపోయాం, మేము అప్పులు చేయలేదు, మేము అది చేయలేదు. సబ్జెక్ట్ ఉందో లేదో నాకైతే తెలీదు. జలజీవన్ పథకాన్ని శ్రీకాకుళం విషయం మీరే తీసుకొచ్చారు. శ్రీకాకుళం విషయంలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు మేము సర్వే చేసాం. ఫ్లోరైడ్ మీద 24 మండలాల్లో 102 గ్రామాల్లో ఈ రోజు ఫ్లోరైడ్ ఇష్యూ ఉంది. ఎందువల్ల? మీరు చేసిన పాపం, మీ నాయకులు చేసిన పాపం. గతంలో 2019 నుంచి 2024 వరకు సెంట్రల్ గవర్నమెంట్ జలజీవన్ నిధులు ఇస్తే మీ సొంత మనుషులు కూడా పెట్టుకొని అసలు పనులే లేకుండా, పనులే చేయకుండా, ఆరో ప్లాంట్లు కట్టకుండా ఎక్కడెక్కడ ఇబ్బంది పెట్టేసి ఆ డబ్బులు మొత్తాన్ని మీ జోబులు నింపుకొని, మీ కడుపులు నింపుకొని ఈ రోజు శ్రీకాకుళం జిల్లా ప్రజలు మనతో పాటు రాజకీయ విశ్లేషకులు రోడ్డు మీద ముక్కలుగా నరికినటువంటి పరిస్థితి. దాని మీ దగ్గర నువ్వు మాట్లాడే సబ్జెక్ట్ గురించి మాట్లాడు, డైవర్ట్ అవ్వద్దు. మేము ఒకటి మాట్లాడితే నువ్వు 100 ఇస్తున్నావు. శ్రీకాకుళంలో మొత్తం ఎవరు తిన్నాడు, ఎవడప్పు సొత్తని సెంట్రల్ గవర్నమెంట్ సొమ్మది. సెంట్రల్ గవర్నమెంట్ సొమ్ము 2019 నుంచి 2024 వరకు మీరు తీసుకొచ్చింది. మీరు నిజంగా శ్రీకాకుళం జిల్లా ప్రజలకు మీరు ఖర్చు పెట్టుంటే, అక్కడ వాటర్ సప్లై ప్రాపర్ గా చేస్తుంటే ఈ రోజు ఫ్లోరైడ్ సమస్య ఉండేది కాదు. ఈ రోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని బయటకు తీస్తా ఉంటే ఈ రోజు మేము సర్వే చేసి ఎక్కడ ఇబ్బంది చెప్తున్నాం. మాట్లాడుతూ మీరు అధికారం దిగిపోయేసరికి 25,000 కోట్ల రూపాయలు అప్పుల్లో పెట్టిపోతే మేము అధికారంలోకి వచ్చి కట్టాం. ఇంకా మాట్లాడుతూ ఉన్నాం. మీ వల్ల రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. రాష్ట్రంలో కంపెనీలు పోయాయి, రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు లేకుండా పోయాయి. కంపెనీలు రావాలంటే మిమ్మల్ని చూసి భయపడతా ఉన్నాయి. ఈ రోజు ఇంకా మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్రాన్ని రావణ కాలుగా తయారు చేశారు. ఎప్పటికీ మీకు బుద్ధి జ్ఞానం ఉంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది చూడండి. ఎక్కడైనా తప్పులు చేస్తుంటే వాటిని చూపించండి. సంవత్సరమే అయింది, 5 సంవత్సరాలు మీరు ఇంకా మాట్లాడతారు. మీరు అలాగే మాట్లాడితే ఎట్లా చెప్పండి? ఎవరికి ఏం అర్థం అవుతుంది? సరే, రైట్ మళ్ళీ మాట్లాడదాం.